సెప్టెంబర్ 17, 1948 సెప్టెంబర్ 17, 1948 అనగానే మనకు హైదరాబాద్ విమోచన దినోత్సవం గుర్తొస్తుంది. విమోచనం అని, మరోవైపు తెలంగాణ విమోచనం అంటారు. సో టెర్మినాలజీ ఏది వాడినా దాని వెనక జరిగిన రియాలిటీ అనేది ఒకటి ఉంటుంది. సో ఇది నిజంగా హైదరాబాద్ విమోచనమా, విలీనమా, విద్రోహమా అనే కన్ఫ్యూజన్స్ ఎప్పుడు ప్రతిసారి వస్తూనే ఉంటున్నాయి. మనకు ప్రతి సంవత్సరం దాని గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం. కానీ నిజానికి ఆ రోజు ఏం జరిగింది, ఆ సంవత్సరాల్లో ఆ కాలంలో ఏం జరిగింది అనేది మనం తెలుసుకోగలిగితే అది నిజంగా విద్రోహమా, విలీనమా, విమోచనమా అనే ఎగ్జాక్ట్ విషయం మనకు తెలుస్తుంది. అండ్ ముఖ్యంగా గత చరిత్ర, ముఖ్యంగా తెలంగాణవాదులు గత చరిత్ర తెలుసుకోవడం వాళ్లకు చాలా ముఖ్యమైన విషయం. ఎవరికైనా కూడా వారి చరిత్ర తెలిసి ఉండాలి. అట్లాగే తెలంగాణకు సంబంధించిన చరిత్ర, హైదరాబాద్ విమోచనానికి సంబంధించిన చరిత్ర తెలిసి ఉండాలి. మనకు ఎక్కడ పుస్తకాల్లో కూడా దొరకదు, అకాడమిక్స్లో కూడా వీటి గురించి పెద్దగా చర్చించిన పరిస్థితి ప్రభుత్వాల దగ్గర నుంచి లేదు. మరి ఎట్లా తెలియాలి మనకి అంటే నిజంగా ఆ సమయంలో ఆ పరిస్థితులను ప్రత్యక్షంగా చూసిన వాళ్ళనో లేకపోతే అనుభవించిన వాళ్ళనో మనం అడిగి తెలుసుకోవాలి. సో ఈరోజు మనం అదే చేస్తున్నాం. డాక్టర్ త్రిపురనేని హనుమాన్ చౌదరి గారు ఉన్నారు మనతోటి. వారు ఆ వయసులో చదువుకునేవారు. ఈ 1948 ఆ సంవత్సర కాలంలో ఒక విద్యార్థిగా ఉండి కమ్యూనిస్టు భావజాలంతో అడుగులు వేస్తూ అండ్ ప్రత్యక్షంగా అక్కడ ఉన్న విషయాలను అనుభవిస్తూ ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు వారు. సో అలాంటి వారిని మనం చాలా విషయాలు అడగాలి, చాలా విషయాలు మనం తెలుసుకోవాలి వారి దగ్గర నుంచి. ఎందుకంటే ఏ పుస్తకంలో దొరకని విషయాలు మనకు వారు స్వయంగా అనుభవించిన విషయాలు మనకు చెప్తారు. సో వారిని అడిగి తెలుసుకుందాం. అసలు హైదరాబాద్ విమోచనం వెనక ఉన్న అసలు నిజాలు ఏమిటి? ఎన్నో పాత్రలు ఉన్నాయి దీంట్లో. ఒక నిజాం పాత్ర ఉంది, ఒక ఆర్య సమాజ్ పాత్ర ఉంది, ఒక కమ్యూనిస్టు పాత్ర ఉంది, మరోవైపు ఇండియన్ ఆర్మీ పాత్ర ఉంది. సో ఈ పర్సెప్షన్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. అసలు ఏ పర్సెప్షన్ ఎలా పనిచేసింది, అప్పట్లో ఎలా ఉండేవి పరిస్థితులు, చాలా దారుణంగా ఉండేవి అంటారు. మరి అవన్నీ కూడా మనం తెలుసుకుందాం. సో వారితో మాట్లాడి మిగతా విషయాల్లోకి వెళ్దాం. త్రిపురనేని హనుమాన్ చౌదరి గారు నమస్కారం. నమస్కారం అండి. నిజానికి ఒక పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రజ్ఞాభారతి చైర్మన్, ఇలాంటి ఇంట్రొడక్షన్ కంటే కూడా నేను ముందుగా మీరు అక్కడ ప్రత్యక్షంగా ఉన్నారు ఈ తెలంగాణ హైదరాబాద్ విమోచనం అనే సందర్భాన్ని ఎక్కువగా తీసుకున్నాను నేను ఇంట్రొడక్షన్లో నిజానికి. ఎందుకంటే మీలాంటి వాళ్ళు మాకు దొరకడం అరుదు. చాలా విషయాలు తెలుసుకోవాలి మీ దగ్గర నుంచి, వాస్తవాలు ఏ విధంగా ఉన్నాయనే విషయంలో. అయితే ఒక చిన్న ఈ సందేహంతో స్టార్ట్ చేస్తాను నేను. ఏమిటి అంటే మనం హైదరాబాద్ విమోచనం అందామా, విలీనం అందామా, విద్రోహం అందామా అనే విషయంలో ఒక క్లారిటీ ఇస్తూ మనం ఒకసారి లోతుల్లోకి వెళ్దాం సార్. సో ఏమనాలి మరి? ఈ 17 సెప్టెంబర్ని నానా విధాలుగా వర్ణిస్తున్న ఇటీవల ప్రభుత్వాలను పార్టీలు కూడా అనమాట అండి. అవును. బీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి పాలించున్నప్పుడు అప్పుడు ఏమని చెప్పారంటే నేషనల్ ఇంటిగ్రేషన్ డేగా 17 సెప్టెంబర్ని నేషనల్ ఇంటిగ్రేషన్గా సెలబ్రేట్ చేశారనమాట అండి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెబుతున్నారనమాట అండి, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు ప్రజాపాలన దినంగా చెప్తున్నారు అనమాట అండి. కమ్యూనిస్టులు ఉంటున్నారు, ఒకసారి ఏమో విలీనం అని చెప్తున్నారు, మరోసారి ఏమో విమోచనం అని చెప్తున్నారు. ఈ పరిపరి విధాలుగా దీన్ని డిస్క్రైబ్ చేయబడుతుంది. అసలు వాస్తవం ఏమిటి అని మనం తెలుసుకోవాలన్నమాట అండి. ఆ 17 సెప్టెంబర్ అసలు జరిగింది ఏమిటి? 17 సెప్టెంబర్ 1948లో సాయంకాలం నైజాం ప్రభువు ఒక రేడియో బ్రాడ్కాస్ట్ చేసి, అది ఎన్నో రోజు అండి, 4వ రోజు 13వ తారీఖు నుంచి మిలిటరీ యాక్షన్ స్టార్ట్ అయింది అనమాట అండి. 16 సాయంకాలానికల్లా వీళ్ళు తెలిసిపోయింది, జవసత్వాలు ఊడిపోయినాయి, ఓడిపోతామని అన్నీ సిద్ధం అవుతున్నారు. 17వ తారీఖున ఏం చేయాలి అని వాళ్ళు ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా మల్ల గుల్లాలు చేస్తున్నారు. మరి లాయికాలి మినిస్టర్గా ఉన్నారనమాట. ఇప్పుడు ఏం చేద్దాం, 17వ తారీఖు ఉదయాన నైజాము ఏం చేశాడంటే క్యాబినెట్ని రిజైన్ చేయమని చెప్పాడు. లాయికాలి క్యాబినెట్ని రిజైన్ చేయమని చెప్పాడు. లాయికాలి ఎప్పటి నుంచి వస్తున్నాడు? నవంబర్ 47 నుంచి లాయికాలి మినిస్ట్రీ వచ్చింది అనమాట అండి. ఓకే. అంతకుముందు చత్తారి గిత్తారి వాళ్ళు చాలా ఉన్నారు. అంత లోతుకి వెళ్ళొద్దు అనమాట అండి. సో చివరికి ముందు నేను రిజైన్ చేయనని చెప్పాడు.
దాని తర్వాత 12 గంటలు అంటే 10 గంటల కానించి మల్లగోళ స్టార్ట్ అయినాయి. 12 గంటలకల్లా రిజైన్ చేశాడనమాట అండి. అప్పుడు ఇండియా యొక్క ఏజెంట్ జనరల్ కన్హయ్యలాల్ మాణిక్లాల్ మున్షి కేఏ మున్షి గారు ఇక్కడ ఉన్నారు. నైజాం అంతకుముందు ఆయన గృహ నిర్బంధంలో ఉంచారు. ఆయన్ని పిలిపించుకుని ఏం చేయమంటావు, ఏం చేద్దాం అన్నాడు అనమాట. ఏం చేద్దాం, నా కమ్యూనికేషన్ ఢిల్లీతో లేదు, అన్నీ కట్ ఆఫ్ అయిపోయి ఉన్నాయి, నాకు తోచింది చెప్తాను, నీ మంచి నా మంచి కోసం చెప్పి ఏం చేయొచ్చు అంటే, ఎవరంటారు ఇది, రేడియో బ్రాడ్కాస్ట్, నువ్వు రేడియో బ్రాడ్కాస్ట్ చెయ్యి సాయంకాలం. ఏమని, ముందు గివ్ ఎన్ ఆర్డర్, సీజ్ ఫైర్, అంటే ఇక రజాకర్లు కూడాను వాళ్ళ యొక్క సహాయంతో ఈ నైజాం ఆర్మీను ఎదిరించవద్దు, ఇండియా సైన్యాన్ని ఎదిరించవద్దు, సీజ్ ఫైర్. సో ఇండియన్ ఆర్మీ రజాకార్ మధ్యలో సీజ్ ఫైర్, అటు రజాకర్లకి నైజాం ఆర్మీకి సీజ్ ఫైర్, వీడు సీజ్ ఫైర్ చేస్తే మనం చేస్తారు అన్నమాట. అప్పుడు దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు మన సైన్యం అనమాట అండి. 50 కిలోమీటర్లు ఉన్నారు అంటే మన సైన్యం రాకముందే ఆ సాయంకాలం సీజ్ ఫైర్ చేయమని చెప్పాడు. రేడియో బ్రాడ్కాస్ట్ కూడా చేయించారు. మున్షి గారిని సలహా అడిగి మున్షి గారు చెప్పిన సలహా ఏంటంటే, ఆ ఇండియన్ ఆర్మీ ఇక్కడికి వచ్చేక ముందే నీ యొక్క నిర్ణయం ప్రకారం సీజ్ ఫైర్ చేయించాను, ఇండియన్ ఆర్మీ వచ్చిన తర్వాత నువ్వు కనుక చేసినట్టయితే అప్పుడు నీ నిర్బంధంలో ఉండి వాళ్ళు నీ మెడకాయ పట్టుకుని చేయించారు అంటారు అనమాట అండి. అందుకని 17వ తారీఖున సాయంకాలం రేడియో బ్రాడ్కాస్ట్ చేశాడు తను, మై డియర్ పీపుల్ అని. ఎందుకు నేను చూస్తున్నాను, రాజాకర్లు వీళ్ళంతా కూడా నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు, నన్ను బంధించారు అనమాట. బంధించడం అంటే ఫిజికల్గా కాదు, నేను అందుకని ఐ హ్యావ్ ఇన్వైటెడ్ ఇండియన్ ఆర్మీ అండ్ టు కంట్రోల్, to bring law and order in the state, to control the Rajakars అని చెప్పాడు. ఆ బ్రాడ్కాస్ట్ యొక్క సారాంశం ఏమిటంటే ఇదనమాట అండి. సో రజాకార్స్ అండ్ వాళ్ళు నైజాం ఆర్మీ మధ్యలో కాదండి, వాళ్ళు మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ కాసిం రజ్వీ, ఇది 1928వ సంవత్సరంలో ఇత్తెహాదుల్ ముస్లిం ఎంఐఎం స్థాపించబడింది. మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అనమాట అండి. ఇది రజాకార్ కాసిం రజ్వీ 46లో వచ్చాడనమాట. అప్పటి నుంచి కూడా వీడు మతపిచ్చితో వాలంటీర్లను తయారు చేసి హిందువులను చంపటం, ఎవరి మీద ఎవరు పట్టు అన్నీ చేశాడు. దీనికి వత్తాసుగా నైజాం కూడా ఉన్నాడు. వీళ్ళిద్దరి యొక్క అభిప్రాయం ఏంటంటే నైజాం ఇండిపెండెంట్ కింగ్గా ఉండాలి. నైజాం ఇండిపెండెంట్, ఇది ది సావరెంటీ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ హైదరాబాద్ డస్ నాట్ రెస్ట్ ఇన్ ది నైజాం, ఇట్ రెస్ట్ ఇన్ ది ముస్లిమ్స్ ఆఫ్ హైదరాబాద్ అన్నాడు. సావరిన్ ఎవరంటే రాజు కాదంట, ముస్లింలే సావరిన్స్ అనమాట. అటువంటి ఐడియాలజీతో, అంటే మీరు అన్న ప్రకారం ఒక కింగ్ లాగా ఉండాలి, ఒక ఇండిపెండెంట్ కంట్రీ లాగా ఉండిపోవాలి. నైజాం అప్పుడే ప్రకటించాడు జూన్ 1947లోనే. సో అటు భారత్ కాదు, ఇటు పాకిస్తాన్ కాదు, ఇంకెక్కడ కాదు, నేను అందరూ ఎవడో ఇటు అటు ఎక్సైజ్ అవుతారు, నేను మాత్రం ఇండిపెండెంట్గా ఉంటానని చెప్పాడు అనమాట. అప్పటి నుంచి కూడా హీ వాజ్ కాల్డ్ హీజ్ మెజెస్టీ. అంతకుముందు హీజ్ ఎగ్జాల్టెడ్ హైనెస్ అని బిరుదు ఉండేది వీడికి. అప్పటి నుంచి స్వతంత్రం జూన్లోనే, జూన్ 1947లోనే ఆన్ ది 15th of August ఐ విల్ బి సావరిన్, ఐ విల్ బి ఇండిపెండెంట్ అని చెప్పాడు అనమాట అండి. అప్పటి నుంచి వాడిని హీజ్ మెజెస్టీ అంటే 15th August 1947 బదులు హీజ్ మెజెస్టీ అంటున్నారు అనమాట. వాడు అట్లా అంటున్నాడు, ఫర్మాన్ ఇస్తున్నాడు, ఫర్మాన్ తర్వాత ఫర్మాన్ ఇస్తూ ఉన్నాడు అనమాట. సో రేడియో బ్రాడ్కాస్ట్ ద్వారా సైన్యం అక్కడ ఆగింది. ఇట్లా ఏం చేశాడనమాట అండి, ఈ క్యాబినెట్ డిస్మిస్ చేసి పారేశాడు. నెక్స్ట్ డే 18వ తారీఖున, సెప్టెంబర్ 18వ తారీఖు సాయంకాలం అనమాట అండి, జనరల్ జేఎన్ చౌదరి ఆయన చిన్న ప్రొటెక్షన్ ఫోర్స్తో సికింద్రాబాద్ వచ్చాడనమాట అండి. ఏమని చెప్పాడు, ఐ ఆమ్ ది మిలిటరీ గవర్నర్. ఏంటండి మిలిటరీ గవర్నర్? హీ ది మిలిటరీ గవర్నర్, హీ టేకిన్ ఓవర్ ది గవర్నమెంట్ అనమాట అండి. హీ ది మిలిటరీ గవర్నర్, బట్ గవర్నర్ పైన కింగ్ ఉండాలి కదా, ఈయనే ఉంచాడు అనమాట, నైజాంనే ఉంచాడు అనమాట అండి. ఈయన చెప్పినట్టు ఆయన ఫర్మాన్ ఇస్తూ మొదలు పెట్టాడు అనమాట అండి. 19వ తారీఖున, సెప్టెంబర్ 19వ తారీఖున జనరల్ రాజేంద్ర సింహజీ, ఆయన సిఎన్సి కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ సదర్న్ కమాండ్ అనమాట అండి. ఆ 19వ తారీఖున హైదరాబాద్ వస్తే ఎవరు సరెండర్ చేయాలి, ఫార్మల్గా సరెండర్ చేయాలంటే ది ఫార్మల్ కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ది నైజామ్స్ ఆర్మీ వాజ్ ది ప్రిన్స్ ఆఫ్ బేరార్.
ఓకే. వీడు కొడుకు అనమాట, నైజాం యొక్క కొడుకు అనమాట అండి. ఓకే. అతను ఎల్ ఎడ్ రూస్ అని కమాండర్, యాక్చువల్ కమాండర్ అనమాట, చీఫ్ కమాండర్ ఆఫ్ ది నైజామ్స్ ఫోర్సెస్. వీళ్ళిద్దరూ రాజేంద్ర సింగ్ దగ్గర పాదార్పణం చేసి, అంటే కత్తిని ఆయనకి ఇచ్చేసేసారనమాట అండి. సో దట్ ఈస్ ది సరెండర్. So what is meant by surrender? Military action. There was a military action. The Indian Army, although it is called police action, it was a military from 4 directions, from Pune నుంచి, కర్నూలు నుంచి, విజయవాడ నుంచి, చందా నుంచి, 4 చోట్ల వచ్చేసి అనమాట అండి. సో ఇట్ వాజ్ మిలిటరీ యాక్షన్. దట్ మీన్స్ లిబరేషన్. దట్ మీన్స్ లిబరేషన్. సో విమోచనం అనేది కరెక్ట్ మాట అనమాట అండి. వాట్ ఈస్ ఫాలోడ్ బై మిలిటరీ గవర్నర్ రూల్. రూల్ ఆఫ్ ది మిలిటరీ గవర్నర్ జనరల్ చౌదరి. జనరల్ చౌదరి అడ్మినిస్ట్రేషన్కి ఎవరో కావాలి కదా, ఆయనకి అప్పటికి వాక్లే అనే అతన్ని అడ్మినిస్ట్రేటర్గా పంపించారు, ఐసీఎస్ ఆఫీసర్ని పంపించారన్నమాట ఢిల్లీ నుంచి. అయితే ఇక్కడ విమోచనం అన్నారు కదా సార్, అబ్సల్యూట్లీ విలీనం ఎవరి పర్సెప్షన్? అసలు ఎప్పుడు విలీనం జరగలేదు. విద్రోహం ఏమిటి విద్రోహం అంటే అంతకుముందు జరిగింది. ఈ పోలీస్ యాక్షన్ దేనైతే మనం అంటున్నామో, జనరల్ చౌదరి గారు హైదరాబాద్ వచ్చే వరకు కూడా జరిగిందంతా విద్రోహం. 16వ తారీఖు వరకు కూడా విద్రోహం. ఎందుకంటే హీ వాజ్ కింగ్, హీ హాజ్ గాట్ అన్ ఆర్మీ సపోర్టెడ్ బై ది రజాకర్స్ అనమాట అండి. అండ్ హీ వాజ్ రెసిస్టింగ్ ది ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్. సో ఈ విద్రోహం నుంచి మనకు విమోచనం. అవును, విద్రోహం అని మనం ఎలా ఉంటాం, వాళ్ళు విద్రోహం అనుకోవట్లేదు. వాడు ఏమనుకుంటుంటే హీ స్ట్రగ్లింగ్ ఫర్ హీజ్ ఇండిపెండెన్స్ కోసం. ఇందులో కమ్యూనిస్టుల పాత్ర తర్వాత చెప్దాం అనమాట. సో జరిగింది ఏంటంటే, ముందు మిలిటరీ గవర్నర్ టు బి హెల్ప్డ్ బై ఏ సివిలియన్ ఐసిఎస్ ఆఫీసర్ బాక్లే. ఏమండి, దాని తర్వాత వెల్లోడి వచ్చాడనమాట. ఇది 1 సంవత్సరం వరకు ఇలా జరిగింది, అంటే 49 వరకు. సో 49 నవంబర్లో మన కాన్స్టిట్యూషన్ యాక్సెప్ట్ చేసాం ఢిల్లీలో. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ది ఫైనల్ వర్షన్ వాజ్ నవంబర్ 29, 1949. ఆ రోజున ఇక్కడ ఏం చేశాడనమాట అండి, అంతవరకు కూడా ఏం జరుగుతుంది, మిలిటరీ గవర్నమెంట్ జరుగుతుంది. ది నైజాం ఇష్యూడ్ ఎ ఫర్మాన్, మై కాన్స్టిట్యూషన్ ఈజ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఈజ్ ఇట్ ఎక్సెప్షన్? నో. జస్ట్ యాజ్ అదర్ బరోడా మహారాజా ఆర్ గ్వాలియర్ మహారాజా, వాడంతా ఏం చేశారు, వాడికి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ సంతకం చేశారు. ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ సంతకం చేసి దాని తర్వాత విలువ అయింది అనమాట అండి. ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్లో 3 ఉన్నాయన్నమాట అండి, ఫారిన్ అఫేర్స్, మిలిటరీ, ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్స్. 3టికి కడవంతా వాళ్ళు స్వతంత్రులు అనమాట. సర్దార్ పటేల్ గారు తర్వాత ఏదో చేశారు, అయింది మనకు అక్కర్లేదు అనమాట. సో ఇక్కడ జరిగింది ఏంటంటే, దేర్ ఈజ్ నో ఎక్సెషన్ బట్ ఇట్ వాజ్ అబ్సార్బ్డ్ ఇన్ ఇండియా. జస్ట్ యాజ్ జపాన్ ఓడిపోయిన తర్వాత హిరోహిటో అది చక్రవర్తి, జపనీస్ చక్రవర్తి, ఆయన దించలేదు, ఆయన్నే ఉంచారు. ఆయన చేత అన్ని సంతకాలు చేయించారు. మిలిటరీ గవర్నమెంట్ కదా. జనరల్ మెకార్థర్ అనమాట జపాన్లో 1946 ఆగస్టు 9 ఆటం బాంబులు అయిపోయిన తర్వాత అంతా వచ్చారు కదా. అలా ఏ విధంగా జపాన్లో జరిగిందో, ఏ విధంగా ప్రదేశంలో జరుగుతుందో, అంటే ఉన్నవాడిని డిపోజ్ చేయకుండా అతని చేతే సంతకాలు చేయించి గవర్నమెంట్ పెట్టించి చివరిగా 1949 నవంబర్ వరకు 1949 నవంబర్ వరకు కూడా సాగింది ఏమిటనమాట అండి, మిలిటరీ గవర్నమెంటే. కానీ నిజాం నో ఎక్సెషన్. ఈ సంవత్సర కాలం కూడా నిజాంని భరించడానికి కారణం ఈ సెన్సిటివ్ స్టేట్ అని తెలుసు అనమాట అండి. చివరికి ఆ వాడి చేత నేను పిలిపించాను అనిపించుకున్నారా లేదా? అవునవును, ఇండియన్ ఆర్మీ నేను పిలిస్తేనే వచ్చింది. ఎందుకంటే ముస్లిమ్స్ ఇక్కడే ఉన్నారు, పాకిస్తాన్లో ఉన్నారు, ప్రపంచంలో అన్ని చోట్ల ఉన్నారు. ఇందాక ఏమని చెప్పాను, నైజాం బ్రాడ్కాస్ట్ చేశాడు 17th ఈవినింగ్ చెప్పానా. 23rd సెప్టెంబర్న 6 రోజుల తర్వాత ఒక స్పెషల్ బ్రాడ్కాస్ట్ చేయించారు ఈయన్నే. దీనికి ముస్లిం కంట్రీస్ని ఉద్దేశించి, ముస్లిం కంట్రీ ఒక 50-60 కంట్రీలు ఉంటే వాడంతా ఏమనుకుంటున్నారో, ఒక ముస్లిం కంట్రీని హిందూ దేశం ఆక్రమించుకుందని అనుకోకుండా ఉండటం కోసం మున్షి గారు ఏం చేయించారంటే, ఈ నైజాం చేత నువ్వు స్పెషల్గా మాట్లాడు మీ ముస్లిం దేశాలకి. సో ది బ్రాడ్కాస్ట్ వాజ్ ఎంటైర్లీ మెంట్ ఫర్ ది ముస్లిం కంట్రీస్ అనమాట అండి. నేనే వాలంటీర్గా పిలిచాను, నన్ను బందీగా చేశాడు కాసిం రజవి, ఇటువంటి గిండాలు అంతా కలిపి చేసి వీళ్ళందరినీ కూడా నన్ను రక్షించమని, నన్ను విడుదల చేయించమని శక్తుల్ని నేను బ్రిటిష్ ఇండియన్ ప్రభుత్వాన్ని
రమ్మని కోరాను ఇన్ని చెప్పాడు అనమాట అండి. సరే ఎంత చక్కగా బాగుంది, జరిగిందో. మంచిగా ఫ్యాబ్రికేట్ చేశారు బాగా. ఫ్యాబ్రికేషన్ కాదు ఎంత సర్దార్ పటేల్ గారు మున్షీ గారు ఆలోచించి చేశారు. ఓకే. మీరు నెహ్రూ గారు మాట చెప్తున్నారు. ఒక విషయం ఇచ్చింది చెప్పి ఊరుకుంటాను. ఈ మిలిటరీ యాక్షన్ తీసుకునే ముందు పెద్ద డిఫెన్స్ కమిటీ మీటింగ్, క్యాబినెట్ మీటింగ్ జరిగింది. మౌంట్ బాటన్ వెళ్ళిపోయాడు. గవర్నర్ జనరల్ రాజగోపాలాచారి గారు ఉన్నారు. క్యాబినెట్ మీటింగ్లో నెహ్రూ ఏమంటున్నాడు అనమాట, శాంతి దూత అంతే కదా, శాంతి దూత నీ చైనాకు అట్టుకోవడం చెప్పాడు కదా. కాబట్టి మిలిటరీ యాక్షన్ తీసుకోవద్దు, మిలిటరీ యాక్షన్ ఇతర ప్రపంచాలు ఏమనుకుంటే, ముస్లిం దేశాలు ఏమనుకుంటే అని అంటుంటే సర్దార్ పటేల్ గారు ఈ వాక్డ్ అవుట్ ఆఫ్ ది మీటింగ్. వెళ్ళి ఆయన విపి మీనని సెక్రటరీ, స్టేట్స్ మినిస్ట్రీ సెక్రటరీగా ఉండేవారు. ఆయనకి ఐ విల్ కాల్ ఫర్ ఏ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ అండ్ డిపోజ్ దిస్ నెహ్రూ ఫ్రమ్ ది ప్రైమ్ మినిస్టర్ అన్నాడు అనమాట అండి. అంత పని చేయొద్దని చెప్పారు మీటింగ్. అది అవసరం లేదు, మనం వేరేగా మేనేజ్ చేద్దాం అన్నాడు అనమాట. అంటే నెహ్రూ వద్దు అంటాం. చివరికి పోలీస్ యాక్షన్ అయిపోయిన తర్వాత ఇట్ వాజ్ నాట్ సర్దార్ పటేల్ హూ ఫస్ట్ కేమ్ టు హైదరాబాద్, నెహ్రూ కేమ్ ఫస్ట్. నేను విలీనం చేయించాను చెప్పుకుంటానికి వచ్చారనమాట. వద్దు అన్న మనిషి. ఇంకా 2 నెలలు అయిపోయిన తర్వాత సర్దార్ పటేల్ వచ్చారనమాట. ఆయన వచ్చి నెహ్రూ వీటితో నిజాంను పిలిచి మర్యాదలు చేసి నువ్వే ఉండు, మా రాజ్యం అంతా వీళ్ళు చేస్తూ ఉంటారు, అందరిని కూడా రొద్దుగా చూడు అన్ని చెప్పాడనమాట. ఆయన దిగుతూనే ఏమన్నాడనమాట అండి, వన్స్ అపాన్ ఎ టైమ్ దిస్ మ్యాన్ వాజ్ కాల్డ్ హీఈస్ ఎగ్జాల్టెడ్ హైనెస్. ఇప్పుడేంటి ఈజ్ ఎగ్జాస్టెడ్ హైనెస్ అని చక్కగా మాట చెప్పాడు అనమాట. కానీ చూసాడు ఒక్క విషయం కూడా మీరు గమనించండి, భారతదేశానికి ఎదురు తిరిగి స్వతంత్రంగా ఉంటానని 4 రోజులు యుద్ధం చేసినటువంటి నైజాంని రాజప్రముఖ్ అన్నారు. సర్దార్ పటేల్ గారు ఇతన్నే ఉంచారు కదా, ఫర్మాన్ గిర్ అన్ని ఇచ్చుకుని నీ ఇతరుల రాజప్రముఖులు చేశాడు కదా, బరోడా వాళ్ళని ఇతర సంస్థానాలందరినీ కూడాను ఎవరిని తీసేయకుండా. క్రిస్టియమ్మ ఒక మాట చెప్పాడు దీని గురించి అనమాట. మేము మెటకాయలు కోసేసాం కులక్స్ అనే వాళ్ళని. అరే మీరు వీళ్ళందరినీ కూడా గౌరవిస్తున్నారు రాజప్రముఖులని, అవును ఎంత గొప్పవాళ్ళు మీరని కుర్చేవు నెహ్రూతో చెప్పాడు తర్వాత అనమాట. ఇవన్నీ అసైడ్. సో జరిగింది ఏంటన్నమాట అండి, ఇట్ వాజ్ ఏ మిలిటరీ యాక్షన్. ఏంటండి వీ ఆక్యుపైడ్ దిస్. సో ది మిలిటరీ గవర్నర్ వాజ్ ఎయిడెడ్ అండ్ అడ్వైజ్డ్ ఫర్ సివిల్ అడ్మినిస్ట్రేషన్ బై ఇండియన్ గవర్నమెంట్ ఆఫీసర్స్. ఎంతవరకు జరిగింది ఇది? 1951 జరిగింది. కానీ ముందు 49లో నైజాం ఏమన్నాడు, ఇండియాస్ కాన్స్టిట్యూషన్ ఈజ్ మై కాన్స్టిట్యూషన్. దాని ఎక్సెషన్ అంటామా ఏమన్నా అనుకోండి, ఇట్స్ నాట్ ఎక్సెషన్. ఎక్సెషన్ జమ్మూ అండ్ కాశ్మీర్ 3 items ఎక్సెషన్, ఫారిన్ అఫేర్స్ అని, డిఫెన్స్ అని, ఇదని 3 ఎత్తలు కూడా అంతా కూడా అనమాట. దాని తర్వాత విలీనం ఎట్లా చేశారు సర్దార్ పటేల్ వేరే విషయం అనమాట. సో నైజాం నెవర్ ఎక్సీడెడ్ టు ఇండియా. విలీనం అనే మాట తప్పు. నైజాం వాజ్ మేడ్ టు ఇన్వైట్ the Indian forces to occupy the Hyderabad state, restore law and order, and carry on according to Government of India's all policies implementation, జమీందారీ abolition. ఇవన్నీ కూడా ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నాడు అనమాట అండి. సో దీన్ని ఏమంటాం అనమాట అండి, విమోచనం ఫాలోడ్ బై ఇండియనైజేషన్. సో ఈ ఇండియనైజేషన్లో మీరు అన్న సంవత్సరం పాటు మిలిటరీ అంటే 51 వరకు సాగిందా మిలిటరీ ఆపరేషన్? 51 వరకు సాగిందండి. ఓకే. ఎందుకు సాగింది అనమాట అండి, 50 దగ్గర నుంచి సివిలియన్స్ మినిస్టర్గా తీసుకుంటాం మొదలు పెట్టారు. బట్ హూ వాజ్ ది చీఫ్ మినిస్టర్? వెల్లోడి వాజ్ ది చీఫ్ మినిస్టర్. ది ఐసిఎస్ ఆఫీసర్ సెంట్ ఫ్రమ్ ఢిల్లీ, హీ వాజ్ ది చీఫ్ మినిస్టర్. ఇప్పుడు అంటిల్ 1951 డిసెంబర్, 1952 జనవరి జనరల్ ఎలక్షన్స్ టు పార్లమెంట్ అంతవరకు కూడా ఇప్పుడు ఎక్సెషన్ బదులు ఏమైపోతున్నాడు, ఇండియాస్ కాన్స్టిట్యూషన్ ఈజ్ మై కాన్స్టిట్యూషన్ 1949 నవంబర్లో అన్నాడు అనమాట. అప్పటి నుంచి 51 ఎలక్షన్లు వచ్చే వరకు కూడా ఇక్కడ గవర్నమెంట్ కమ్యూనిస్టులను అణచడానికి 3 ఏళ్ళు పట్టిందనమాట.
ఓకే, అయితే ఇక్కడ బిఫోర్ కమింగ్ టు దట్ So, అది కమ్యూనిస్ట్ పాత్ర ఏముండింది మీరన్న ముందు వీఆర్ క్లియర్ అబౌట్ దిస్. ఎస్, దిస్ ఈజ్ లిబరేషన్ లిబరేషన్, విమోచనం. ఫార్ ఇంటిగ్రేషన్. సో హైదరాబాద్ విమోచనం అంటామా, తెలంగాణ విమోచనం అంటామా? హైదరాబాద్ విమోచనం. హైదరాబాద్ విమోచనం. బికాస్ తెలంగాణ ఉంది, మరాఠవాడ ఉంది, కర్ణాటక ప్రాంతం ఉంది. ఎగ్జాక్ట్లీ, అవును. 3 ప్రాంతాల్లో ఉన్నాయి ప్రాంతాలు కాబట్టి ఉన్నాయి కాబట్టి. ఈ మూడింటికి రాజప్రముఖం చేసామండి. ఆ. నవాబాన్ని తీసి పారేసాము. నవాబ్ ఈజ్ ఎగ్జాల్టెడ్ అయిన అన్ని పీకేసి రాజప్రముఖం చేసి Yes. అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఇట్ వాజ్ బ్రాట్ ఇన్ లైన్ విత్ ది మద్రాసు ప్రెసిడెన్సీ, సెంట్రల్ ప్రావిన్సెస్, బాంబే ప్రావిన్స్, ఈ కదా అవును, సరిహద్దులు ఉన్నాయి. అవును. అక్కడ ఎటువంటి అడ్మినిస్ట్రేషన్ ఉందో దానికన్నా కూడా గొప్ప అడ్మినిస్ట్రేషన్ పెట్టారనమాట. అంటే ఇక్కడ జమీందారులు కాకుండా దొరకవాళ్ళకి ఇవన్నీ కూడా ఉంటే వాటన్నిటి కూడా అబాలిష్ చేసి చాలా చాలా చేసే. ఇందులో ఇప్పుడు ప్యారలల్గా జరిగింది ఏమిటంటే 1948లో స్టాలిన్ ఆజ్ఞ ప్రకారం ఓకే, ఇండియా ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ, అసలు కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఆంధ్ర మహాసభ వచ్చిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్ర ఎప్పుడైతే నిజాం నవాబు నేను ఇండిపెండెంట్గా ఉంటాను అన్నాడో అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఇండిపెండెంట్గానే ఉండాలి అన్నాడు. నిజాం ఇండియాలో చేరకూడదు. ఎందుకని అన్నారనమాట. 1948లో స్టాలిన్ యొక్క ఆర్డర్ ప్రకారం ఇండియన్ కమ్యూనిస్ట్ పార్టీ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ బిటి రణజీవే. స్టాలిన్ అంటే అక్కడ స్టాలిన్, రష్యన్ స్టాలిన్, నాట్ స్టాలిన్ అనుకుంటారా? ఈ మండవులు కూడా పెట్టుకున్నారంటే భావదాస్యం అంటే అలా ఉంటుందన్నమాట. అక్కడ మాంసెట్టింగులు కూడా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. 1948లో ఇది కమ్యూనిస్ట్ కంట్రీస్ కింద డెమోక్రసీస్ కింద భేదం వచ్చేసి యునైటెడ్ నేషన్స్లో వాళ్ళు ఏం చెప్పారంటే ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ ఎ స్టూజ్. నెహ్రూ ఈజ్ ఎ స్టూజ్ ఆఫ్ ఆంగ్లో అమెరికన్ ఇంపీరియలిజం. His government must be thrown and the communist government must be established through People's Democratic Front and United Front. ఇటువంటి అన్ని పెట్టి చేయమని చెప్పారనమాట అండి. ఇప్పుడు కమ్యూనిస్ట్ పాత్ర చూద్దాం. 1940స్లో నుంచి వాళ్ళు ఆంధ్ర మహాసభలో చేరి రైతాంగం యొక్క, ఎందుకంటే పట్వారీలు దేశముఖులు వీళ్ళంతా ఉండేటువంటి ముస్లింల కోసం అనే పాలన జరిగింది అనమాట ఇక్కడ. వాటికి వ్యతిరేకంగా ఒక అద్భుతమైనటువంటి పోరాటం, సాయుధ పోరాటం చేశారు. అందులో అనుమానం ఏమీ లేదు. ఇట్ వాజ్ ఎ సాయుధ ఆర్మ్డ్ రెసిస్టెన్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ పీపుల్స్ గవర్నమెంట్ ఆల్మోస్ట్ ఇన్ 3000 విలేజెస్. నల్లగొండ, వరంగల్, ఖమ్మం. అప్పుడు ఖమ్మం వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ వరంగల్లో ఉండేదన్నమాట అండి. కొన్ని పార్టీల కొంత పార్టీ ఆఫ్ కరీంనగర్, ఈ 3 జిల్లాల్లో 3000 గ్రామాలని నైజాం యొక్క ఆర్మీ కానీ రజాకర్ కానీ ఎంటర్ చేయలేరు. పేర్ల ప్రభుత్వంలాగా వచ్చేసింది అనమాట అండి. భూములందరూ కూడా పంచిపెట్టేశారు. చాలా చాలా అద్భుతంగా పనిచేశారనమాట అండి. కానీ ఎప్పుడైతే 1948లో స్టాలిన్ వీళ్ళందరినీ కూడా నెహ్రూ గవర్నమెంట్ని దించాలి అంటే అప్పుడు కమ్యూనిస్టులు ఏమనుకున్నారంటే ఇందుకు ఇది చెప్పవలసింది కమ్యూనిస్టుల యొక్క ఘాతుకం అంటే ఇదే అనమాట అండి. నైజాము వీక్ ఫెలో, వాడు ఇండియాని ఎదిరిస్తున్నాడు, ఇండిపెండెంట్గా ఉన్నాడు. వాడు ఇండిపెండెంట్గా ఉంటే ఈ 3 జిల్లాలనే కాకుండా అన్ని 9 జిల్లాలని కూడా తెలంగాణ అంతా కూడా విముక్తి చేసి అక్కడి నుంచి మనం దేశం ప్రపంచం ఇండియా అంతా కూడా కమ్యూనిజం చేద్దాము, ఇది తెలంగాణని బేస్ చేసుకుని అని ఇక్కడ మొదలుపెట్టి దేశం అంతా కూడా కమ్యూనిస్ట్ కంట్రీ చేసుకోవచ్చు. సో వాడు రజాకర్ ఏమంటున్నాడు, కాసిం రిజ్వీ ఇండిపెండెంట్గా ఉండాలంటున్నాడు. సో వీళ్ళిద్దరికి ఒక ఐడియా అంటే గమ్యం ఒకటే. కమ్యూనిస్టులు ఏమనుకున్నారని వీడు ఇండిపెండెంట్గా ఉంటే తీసేతో వారేసేసి కమ్యూనిస్ట్ చేద్దాం, వాడు ఏమనుకుంటే పర్మనెంట్ చేద్దాం అనుకుంటున్నాడు నైజాం ప్రభుత్వాన్ని అనమాట. సో ఈ రజాకర్లను కమ్యూనిస్టులు కొలాబరేట్ చేశారు. 1948 మిలిటరీ వచ్చిన తర్వాత రజాకర్లంతా కూడా వాళ్ళ ఆయుధాలందరినీ కూడా ఎవరికి ఇచ్చారు, కమ్యూనిస్టులకు ఇచ్చారు. సో కమ్యూనిస్టులు వెంట ఆన్ ఫైటింగ్ ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ ఆర్మీ తోటి కమ్యూనిస్టులు ఫైట్ చేయడం. ఆర్మీ అప్పుడు మనం మలబార్ నుంచి స్పెషల్ పోలీసులు వాళ్ళని తీసుకొచ్చి మలబార్ స్పెషల్ పోలీసు తీసుకొచ్చి చాలా చాలా యుద్ధాలు జరిగినాయి అనమాట అండి. వీళ్ళు ఆల్మోస్ట్ నశించిపోతున్నారు. ది టుక్ 3 years 1948 నుంచి 50 వరకు అనమాట అండి. అప్పుడు ఏ సీక్రెట్ డెలిగేషన్, ఈ మోస్ట్ ఇంపార్టెంట్ మన కమ్యూనిస్ట్ యొక్క ఘాతుకం ఎలా ఉంటుందంటే చెప్పడానికి, ఎందుకు తెలంగాణను కమ్యూనిజంను అవినాభావ సంబంధం. అవును, ఇంత ఘోరంగా కమ్యూనిస్టులు పోరాడింది, ప్రజల కోసం పోరాడింది ఒక్క తెలంగాణలోనే.
ఏమండి. కానీ ఎప్పుడైతే స్టాలిన్ ఇది చెప్పాడో మన ఇండియన్ గవర్నమెంట్ వీళ్ళు కూడా వ్యతిరేకించారు. సో మీరు అన్నది సింగిల్ లైన్లో మనకు వ్యూవర్స్కి అర్థం కావాలంటే కాసిం రిజ్వీ ఇటు వాడి పోరాటం వాడు చేస్తున్నాడు వాడి కోసం వాడి కోసం వాడి ప్రయోజనం ఏంటి, నైజాం ఇండిపెండెంట్ చేసుకోవడానికి. వీళ్ళు కూడా ఇండిపెండెంట్ ఉంటే సో దట్ తెలంగాణ నుంచి దేశవ్యాప్తం అంతా కమ్యూనిస్ట్ చేసుకుంటాం. అదేనమాట. కాంగ్రూయెంట్ డిఫరెంట్ ఐడియాలజీ, డిఫరెంట్ ఎయిమ్, బట్ యాక్షన్ ఈజ్ సేమ్ అనమాట. కలిసిపోయారు. వీళ్ళ ఇండియన్ ఆర్మీ 3 ఏళ్లలో 48 నుంచి 51 మధ్యలో తుడిచిపెట్టేస్తుంటే అందరూ చాలా మంది చచ్చిపోయారు వీళ్ళతో పోటీ. అప్పుడు ఒక సీక్రెట్గా ఒక డెలిగేషన్ స్టాలిన్ దగ్గరికి వెళ్ళింది. ద డెలిగేషన్ వాజ్ కామ్రేడ్ అజయ్ ఘోష్, సెక్రటరీ జనరల్ ఆఫ్ ది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, కామ్రేడ్ ఎస్ఏ డెంగే, శ్రీపాద్ అమృత్ డాంగే, వెరీ ఇంపార్టెంట్ లేబర్ లీడర్ ఆఫ్ కమ్యూనిస్ట్ పార్టీ ఇన్ బాంబే, కామ్రేడ్ బసవపున్నయ్య, కామ్రేడ్ రాజేశ్వరరావులు. వీళ్ళే నడిపించింది తెలంగాణ పోరాటాన్ని అంతా కూడా, సాయుధ పోరాటం ఇవన్నీ కూడా వీళ్ళ బ్రెయిన్. ఈ నలుగురు మాస్కో వెళ్ళారు. మాస్కో వెళ్ళి ఒక 1 వారం రోజుల తర్వాత స్టాలిన్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏం చెప్పారంటే, మేము యుద్ధం చేస్తున్నాము, మీరు చెప్పినట్టుగానే ఇండియన్ గవర్నమెంట్ని పడగొట్టేయడానికి మేమే పడగొట్టబడుతున్నాము, చాలా మంది చచ్చిపోయాము, అయినా కనుక నువ్వు కనుక ఆయుధాలను కనుక ఇచ్చినట్టయితే వీళ్ళు కంటిన్యూ ది ఫైట్ అన్నారండి. వాళ్ళు మా పిచ్చ, కొంతమంది మత పిచ్చ, కొంతమందికి ఐడియాలజీ పిచ్చ. సో యుద్ధం చేస్తూ ఉంటే స్టాలిన్ ఏమన్నాడంటే, అరే మాకు చైనాకి బౌండరీ ఉంది, నేను అక్రాస్ ది బౌండరీ నేను ఆయుధాలను ఇచ్చాను, ఇండియాకి రష్యాకి ఎక్కడ బౌండరీ ఉందా అని ఇవ్వలేను, కాబట్టి మీరు మానేసేయండి, మానేసి యుద్ధాన్ని విరమించండి, విరమించి యునైటెడ్ ఫ్రంట్ పెట్టండి, ఎలక్షన్లు వస్తాయి అంటున్నారు కదా, అందులో మీరు కంప్లీట్ చేయండి అన్నాడు అన్నమాట. సరే సార్, నేను అక్కడికి వచ్చి వీళ్ళు చేశారు, దే గివ్ ఏ స్టేట్మెంట్, వీఆర్ విత్డ్రాయింగ్ అవర్ రెసిస్టెన్స్ అగైన్స్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వీ వాంట్ పీస్ టాక్స్. పీస్ టాక్స్. అప్పుడు గోవింద వల్ల పంత్ గారు హోమ్ మినిస్టర్, ఈ అబ్బా నువ్వు ఎవడో, నువ్వు రాజువా, నువ్వు దేశానివా, ఒక దేశానికి మీరు అధిపతులా, మీతో మేము పీస్ టాక్స్ మీకు సరెండర్ అదర్ ఫినిష్ అన్నాడు అనమాట. అప్పుడు వీళ్ళు ఏం చేశారు, యునైటెడ్ ఫ్రంట్ పెట్టారు, పీపుల్ డెమోక్రటిక్ ఫ్రంట్ అని. ఎందుకంటే 51 డిసెంబర్ నుంచి జనవరి 52 వరకు ఎలక్షన్ వస్తాయి పార్లమెంట్ అనమాట. ఫస్ట్ టైం అకార్డింగ్ టు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా 1952 జనరల్ ఎలక్షన్స్ వస్తాయని అనమాట అండి. వీళ్ళు కమ్యూనిస్టులు ఏంటి, పీపుల్స్ డెమోక్రటిక్, వీ హ్యావ్ విత్డ్రాన్ ది ఆర్మ్డ్ రెసిస్టెన్స్. పండిట్ గోవిందవల్ల పంత్ వాజ్ హ్యాపీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాజ్ హ్యాపీ. సో వీళ్ళ ఐడియాలజీని, అంటే వీళ్ళ గమ్యాన్ని ఎలా సాధిద్దాం, సో వాళ్ళు పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ పెడితే అందరూ వస్తారు, అందరితో వస్తారు అని చెప్పి ఎన్ఎం జయసూర్య అని సరోజిని అనే కొడుకుని ప్రెసిడెంట్గా పెట్టి ఎలక్షన్లో ఫైట్ చేశారనమాట. అంతే ఒక్కటి గమనించండి, ఆ ఎలక్షన్లో సింపతి వచ్చి వీళ్ళకి కామ్రేడ్ రావి నారాయణ రెడ్డి గారు అని మొట్టమొదటి గాంధీయుడు అనమాట అండి, చాలా మంచి గొప్ప కమ్యూనిస్ట్ కూడా అనమాట అండి. ఆయనకు వచ్చిన మెజారిటీ నెహ్రూకు రాలా. 1952 ఎలక్షన్స్లో నల్గొండలో ఆయన కంటెస్ట్ చేస్తే ఆయనకు వచ్చిన మెజారిటీ నెహ్రూ కూడా రాలేదన్నమాట అండి. అంత పాపులర్ లీడరు. ఒకప్పుడు గాంధేయుడిగా జైలుకి వెళ్ళాడు. ఏంటి ఆర్య సమాజం, హిందూ ఫోర్సెస్ అంతా సమాజం, నెహ్రూ నిజాం వ్యతిరేకంగా ఉద్యమాలు ఉండేవి కదా, అందుట్లో పాల్గొని జైలుకి వెళ్ళేటువంటి వ్యక్తి రామనారాయణ రెడ్డి ఆంధ్ర మహాసభ ప్రెసిడెంట్ అయ్యి, దాని తర్వాత కమ్యూనిస్టుల చేతుల్లో ఆంధ్ర మహాసభని పెట్టి కమ్యూనిస్టుగా రామనారాయణ రెడ్డి చాలా గొప్పవాడు. ఈ మధ్య నేను ఒక సజెషన్ ఇచ్చాను, మీరు చాకలి ఐలమ్మ పేరున యూనివర్సిటీ పెట్టబోతున్నారు, చేస్తున్నారు, రావినారాయణ రెడ్డి గారి పేరున ఉస్మానియా యూనివర్సిటీ మార్చండి అని చెప్పి, ఉస్మానియా యూనివర్సిటీ తీసి పారేసేసి రావినారాయణ రెడ్డి యూనివర్సిటీని పెట్టండి, చాకలి ఐలమ్మ యూనివర్సిటీ లేడీస్కి ఎలా పెడుతున్నారో ఇది కూడా ఇట్లా పెట్టండి, నేను సూచి చేసేది పెట్టండి. ఒక్క దెబ్బతో 2 పిట్టలు వాడాలి, ఒక్క దెబ్బతో 2 పిట్టలు వాడాలన్నమాట అండి. సో విలీనం జరిగిందన్నారు. సో దేర్ ఇస్ నో ఎక్సెషన్, లెట్ us బి వెరీ వెరీ క్లియర్. ఏమండి, నైజాం రెసిస్టెడ్, he then surrendered, he was not deposed. అది ఉదారత. నువ్వే ఉండు, మేము చెప్పినట్టు రాజ్యం చేయి, మేము చెప్పింది ప్రజల హితం కోసం చేస్తున్నాం అని చెప్పి అంతా కూడా దే బ్రాట్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది నైజాం స్టేట్ ఆన్ పార్ విత్ ది ప్రావిన్సెస్ ఆఫ్ ఇండియా. మద్రాస్ ప్రావిన్స్, బాంబే ప్రావిన్స్, కలకత్తా ప్రావిన్స్ ఇండియా కదండి, అలా తీసుకొచ్చారనమాట అండి. ఎలక్షన్ జరిగితే తెలంగాణ ఏరియాలో
ఈ పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్కి ఎక్కువ ఎక్కువ సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ కన్నా కూడా అనమాట. దీనికి పర్యవసానం ఏంటంటే ఎప్పుడైతే ఆంధ్రాని విలీనం చేసి తెలంగాణని అంటే 1956లో రాష్ట్ర అంటే భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఉన్నప్పుడు ఆ ఫాజల్ అలీ కమిషను ఏం చెప్పారనమాట అండి, తెలంగాణ సపరేట్గా ఇవ్వమని చెప్పాడు. కానీ విశాలాంధ్రలో ప్రజారాజ్యం అని స్లోగన్ సుందరయ్య గారిది ఉండేది అనమాట. అందరూ కూడా అదే కావాలన్నారు భాషా ప్రయుక్త రాష్ట్రం. కానీ ఫాజల్ అలీ కమిషన్ అని చెప్పింది తెలంగాణ సపరేట్గా స్టేట్గా ఉండాలన్నాడు. దానికి కారణాలు ఏమిటంటే ఇక్కడ భాష ఉర్దూ, చట్టాలు ఉర్దూ, పర్షియను గిన్షియను ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ పంచాయతీలు లేవు, జిల్లా పరిషత్ లేదు, ఎలక్షన్ జరగలేదు, ఏం తెలియదు. కాబట్టి వేరే సర్కారులోను సీడెడ్ డిస్ట్రిక్ట్లోను అది వేరే స్టోరీ అనమాట. పంచాయతీలు వచ్చినాయి, జిల్లా పరిషత్తులు వచ్చినాయి, హై స్కూళ్ళు వచ్చినాయి, ఇంగ్లీష్ భాష వచ్చింది. సో గాడిదని గుర్రాన్ని కలిపితే ఏమవుతుంది, వద్దు అని ఎన్జీ రంగా గారు వీళ్ళంటే అప్పుడు ఎస్కే పాటిల్ అనే ఆయన్ని తెలంగాణ ఏరియాకి పంపించి ప్రజలు ఏమంటున్నారో కనుక్కో అన్నాడు కాంగ్రెస్ పార్టీ. ప్రజల ఒపీనియన్ 95% సపరేట్ తెలంగాణ కావాలని ఆయన రిపోర్ట్ ఇచ్చాడనమాట. ఇదే సంవత్సరం, ఇది 1956 ఓకే, మధ్య టుక్ ప్లేస్ అనమాట. ఈ రిపోర్ట్ చూసుకున్న తర్వాత తీసుకెళ్ళి ఫాజల్ అలీ కమిషన్ కూడా ఇదే చెప్పాడు కదా, 5 ఏళ్ళ తర్వాత ఆలోచించండి ఇది రెండు కలుగుదామా వద్దు అనేది అని చెప్పాడు ఫాజల్ అలీ కమిషన్. కానీ అప్పుడున్నటువంటి హోం మినిస్టర్ పంత్ గారు ఏమన్నారంటే, ఒరే 3 ఏళ్ళు పట్టిందిరా మాకు కమిషన్ చంపడానికి, ఇప్పుడు అయినప్పటికీ కూడా కమ్యూనిస్టులకి ఎక్కువ సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ వాళ్ళ కన్నా కూడాను. నేను ఈ కమ్యూనిస్ట్కి ఇస్తానా, తెలంగాణని సపరేట్గా చేసి కమ్యూనిస్ట్ చేతుల్లో పెడతానా, నేను పెట్టను. కాబట్టి ఆంధ్రతో ఒక విలీనం చేయవలసింది. విశాలాంధ్రానికి 1956 వచ్చింది అనమాట. అది పెద్ద మనుషుల అంగీకారం అంటారనమాట అండి. పెద్ద మనుషుల యొక్క అంగీకారం ప్రకారం అందులో 5 కండిషన్స్ ఉన్నాయి అనమాట అండి. టూకీ చెప్తాను. చీఫ్ మినిస్టర్ ఆంధ్ర నుంచి వస్తే తెలంగాణ నుంచి డిప్యూటీ వైసీ వర్స. ఓకే. 2, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా తెలంగాణలో ఉండాలి. ఎందుకంటే తెలంగాణ వాజ్ సర్ప్లస్ స్టేట్, ఆంధ్ర వాజ్ డెఫిసిట్ స్టేట్. వాడు అప్పులు చేసి డెవలప్మెంట్ చేస్తున్నాడు, వీడేమో పన్నులు వేసి దాచుకుంటున్నాడు డబ్బు, ఏం డెవలప్మెంట్ లేకుండా. కాబట్టి ఈ సర్ప్లస్ మనీని తెలంగాణ డెవలప్మెంట్ కోసం మాత్రమే ఉపయోగించాలి, అది ఒక కండిషన్ పెట్టాడు. అన్ని కండిషన్లు దీన్ని పెద్ద మనుషులు అగ్రిమెంట్ బిట్వీన్ కాంగ్రెస్ మెన్. అసలు రాజకీయంలో పెద్ద మనుషులు ఉంటారనేది ప్రశ్నార్థకం అనమాట అండి. రాజకీయంలో ప్రశ్నార్థం పెద్ద మనుషులు ఉంటారండి, ఉండి బతకగలరండి, బతకలేరు కదా. మొట్టమొదటి రోజునే ఈ జరిగిన తర్వాత విశాలాంధ్ర వచ్చినప్పుడు సంజీవ్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ గారి ఎన్నేళ్ళు ఉన్నాయా, 5 ఏళ్ళు ఉన్నాయి, 6 ఏళ్ళు ఎందుకు అయ్యా, అందుకని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉంటానికి వెళ్ళేదన్నాడు. అసలు అవసరం లేదు. మొదటి రోజు తీసేసాడు, మొదటి రోజు కొట్టేశాడు. 2, అరే కలిసి స్టేట్లు కలిసిన తర్వాత నీ డబ్బు నా డబ్బు అంటే మన డబ్బు అన్నారు కానీ అని అది కొట్టేసి మొదలెట్టి ఆంధ్ర అప్పులు చేసి ఇప్పుడు అప్పులు స్టేట్ ఆంధ్ర అనమాట. ఈ విధంగా ఉల్లంఘన చేయటం వల్ల తెలంగాణ మూమెంట్ వచ్చింది. చెన్నారెడ్డి గారు దాని తర్వాత అది వదిలిపెట్టేసింది. సో మరి ఇది మన కంక్లూషన్ ఏమిటంటే, ఇట్ వాస్ ఏ లిబరేషన్, విమోచనము, followed by integration without disturbing the king, the ruler అనమాట అండి. బట్ టేకింగ్ అవే ఆ కోరలు తీసి అవతల పారేసేసి సంతకం పెట్టు ఫర్మాన్లు ఇచ్చాడు. వీళ్ళు 1951 వరకు కూడా ఫర్మాన్. ఎలక్షన్ వచ్చిన తర్వాత పాపులర్ గవర్నమెంట్ వచ్చింది అనమాట అండి. అప్పుడు పాపులర్. ఇక్కడ ఇంకొకటి సార్, ఆర్య సమాజ్ పాత్ర కూడా ఉంది అంటారు దాన్ని. ఎందుకంటే ఈ కమ్యూనిస్టులు దీనికి ముందు దీన్దార్ ఇతిహాదుల్ ముస్లిమీన్కి ముందు దీన్దార్ అని ఒకటి వచ్చింది 1928లో అనమాట. వాళ్ళు ఏం చేస్తున్నారంటే హరిజనులందరినీ పట్టుకుని కంట్రోల్ చేస్తున్నారు. ఇంకా బడుగు వర్గాలందరినీ పెట్టుకుని త్వరకోణకు తీసుకొస్తున్నారు అనమాట అండి. ఓకే, హరిజనులను ఈ మైనార్టీ వర్గాలకు కన్వర్ట్ చేయడం, ముస్లింల కింద కన్వర్ట్ చేయడం అనమాట అండి. నన్ను చెన్నకేశం యొక్క అవతారాన్ని నేను అది అట్లా దీన్దార్ వాడు చెప్పాడు అనమాట అండి. దానికి ఏమో రాజా గారు సపోర్ట్ చేయటం, నైజాం కూడా సపోర్ట్ చేయటం, వీళ్ళంతా కూడా సపోర్ట్ చేస్తుంటే దీనికి వ్యతిరేకంగా ఆర్య సమాజీ పెద్ద మూమెంట్. ఇక్కడ రాని ఉంటుంది కదా, తెలుగులో స్కూళ్ళు లేవు కదా, అంతా ఉర్దూయే కదా, ఎక్కడ హిందూ అనే మాట ఉండటానికి వీల్లేదు కదా. అందుకని మహారాష్ట్ర నుంచి వచ్చేవాళ్ళు, షోలాపూర్ నుంచి వచ్చేవాళ్ళు. ఆర్య సమాజ్ యొక్క బ్రతుకు అంటే ఊపిరంతా
ఊపి అంతా అక్కడి మహారాష్ట్ర ఇక్కడ రాని ఉంటుంది ఇక్కడ వాళ్ళు వచ్చారనమాట అండి. ఇక్కడ ఆయన పేరు మర్చిపోయాను, చాలా మూమెంట్ అనమాట అండి. వందే మాతరం మూమెంట్ అని, వందే మాతరం రామచంద్రరావు గారు అని పేరు. రామచంద్రరావు గారు. సో వీళ్ళంతా కూడా వందే మాతరం అని చెప్పేసి మాకు కూడా హక్కులు ఉన్నాయని చెప్పేసి అప్పుడు అంబేద్కర్ గారు వచ్చారు ఇక్కడికి. అంబేద్కర్ గారు వచ్చి ఏమన్నాడంటే, ఇక్కడ ఉన్నటువంటి హరిజనులారా, నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనమాట అండి, ముస్లింగా మారవద్దు ఖచ్చితంగా చెప్పాడు అనమాట అండి. దాని తర్వాత మీరు అంతా కూడా ఇతరులతో కలిపి విలీనం కోసం, మర్జర్ కోసం పోట్లాడని చెప్పి అంబేద్కర్ గారు ఇక్కడికి వచ్చి చెప్పాడు అనమాట అండి. అంటే ఆయన ఇంట్రెస్ట్ అనమాట అండి. సో ఆర్య సమాజీ హిందూ పార్టీని రానివ్వటం లేదు కాబట్టి అసలు తెలుగు ఆంధ్ర మహాసభలో ఉండేది, అంతేగాని స్టేట్ కాంగ్రెస్ అని తర్వాత వచ్చింది. స్టేట్ కాంగ్రెస్ అనేది ఎప్పుడు వచ్చింది అనమాట, లాయకాలి వచ్చిన తర్వాత తీసేసాడు, తూర్పు కింద కంటి తూర్పు కింద చూశారు మన. ఎందుకంటే సర్దార్ పటేల్ అక్కడి నుంచి చూస్తాను ఇంకా ఊతున్నాడు కాబట్టి. అండ్ ఇంకొకటి సార్, ఇప్పుడు మీరు అన్న ప్రకారము నిజాం అయితే సరే అతనికి ఉదారతతోటి అతను కూరలు బీకేసిన పాములాగా ఉన్నాడు, ఓకే. మరి ఈ రజాకార్లు కాసిం రిజ్వీ ఈ ట్రూప్ అంతా ఎక్కడ ఏం చేశారంటే, లాయకాలి నేను చీఫ్ మినిస్టర్ కదా, వాడు రిజైన్ చేశాడు కదా, ఒట్టి మనిషి అయ్యాడు కదా, వాడిని హౌస్ అరెస్ట్ కింద పెట్టారు. ఎవరిని? నిజాంని కాదు, రిజ్వీని. లాయకాలిని. ఓకే. హీ వాజ్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ దిస్ ఫెలో కదా, దివాన్ ప్రైమ్ మినిస్టర్ అన్నారు దాన్ని. ఓకే. సో హౌస్ అరెస్ట్ కింద పెట్టారు. ఈ కాసిం రిజ్వీని అరెస్ట్ చేసి పారేశారు. అరెస్ట్ చేసి వచ్చి జీవితాంతం ఖైదు చేశారు వీడికి, జీవిత ఖైదు కాసిం రిజ్వీ. తర్వాత ఈ రజాకర్లో కొంతమంది మంచి వాళ్ళు, కొంతమంది అందరినీ ఏరి దుర్మార్గులు అందరినీ జైల్లో పెట్టేశారు. ఓకే. కానీ కొంత వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు తీసి వదిలి పారేశారు. మీరంతా గవర్నమెంట్ ఊళ్ళో ఉండి ఇది చేస్తున్నారని. అది వేరే సంగతిలోకి వెళ్ళొద్దు అనమాట అండి. అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ డ్యూరింగ్ దోస్ 3 years 1948 to 1951 అండర్ ది మిలిటరీ రూల్. ఆఫ్టర్వర్డ్స్ రాజప్రముఖుని పేరు పెట్టారనమాట. 1956లో ఆంధ్రాను తెలంగాణ కలిసిన తర్వాత వీటిని గవర్నర్గా ఉంచుతా ఉన్నారు సార్. ఎవరిని? నజాంని. నా గవర్నర్షిప్ అక్కర్లేదు, రాజప్రభు గారిని రిటైర్ అయిపోతా అన్నాడు. అదే బెటర్. ఒక్క కాంట్రాస్ట్ చూడండి, విలీనం చేసినటువంటి హరి సింగ్ని కాశ్మీర్ JNKని ఆయన హీ ఎక్సీడెడ్ హీ స్టేట్ టు ఇండియా. అతన్ని పదవి భ్రష్టుని చేశాడు నెహ్రూ. అవును. అంతేకాదు కాశ్మీర్ నుంచి వెళ్ళగొట్టేశాడు. అవును, హరి సింగ్ని. ఇక్కడ ఉదారతతో భారతదేశంతో యుద్ధం చేసినటువంటి రజాకర్ను ప్రోత్సాహం చేసినటువంటి ఆ నైజాంని మనం రాజప్రముఖ్ చేసాం. ఇక ఎవరు? ఇది సర్దార్ పటేల్. అది నెహ్రూ చేసింది. ఇది గొప్పతనం. అది బుజ్జగింపు, ముస్లింలు బుజ్జగింపు. ఇది కూడా మనం గుర్తించవస్తుంది అనమాట. సో ఈ విషయంలో ఏం జరిగింది అనమాట అండి, కమ్యూనిస్టుల యొక్క పాత్ర దేశద్రోహము, అనుమానం లేదు. స్టాలిన్ చెప్పడం వల్లనే వాళ్ళు నిరాయుధాలుగా పోయి చివరికి లొంగిపోయి ఎలక్షన్లో సింపతి వేవితో వచ్చింది. మరి 1957 ఎలక్షన్లో రాలేదు కదా, మరి అయిపోయింది అప్పటికే సింపతి. ఆంధ్రలో కూడా 1950 ఎలక్షన్ ఒక్క కాంగ్రెస్ వాడికి గెలవాల. ఆ కోస్టల్ ఏరియా అంతా కమ్యూనిస్టులో గెలిచారనమాట అండి. చివరికి ఆ ఉమ్మడి మద్రాసు ప్రావిన్స్లో కాంగ్రెస్ మైనారిటీలో ఉంటే దీన్ని ఎట్టా కమ్యూనిస్టులోకి ఉండకుండా ఉండటానికి అప్పుడు ప్రకాశం గారు ఎదురు దిగారు కదా, గవర్నర్ జనరల్గా రిటైర్ అయినటువంటి రాజగోపాలాచారి గారిని కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ లీడర్గా పంపించారు. ఓకే. ఆయన ఏమన్నాడంటే, నేను ఎలక్షన్లో కనుక నుంచున్నట్టయితే నాకు ఒక్క ఓటు కూడా రాదు, నేను నిజం చెప్తాను, దేశ హితం కోసం చెప్తాను కాబట్టి నాకు ఓట్లు ఎవడో వేరు, నన్ను మీరు కమ్యూనిస్టులు ప్రభుత్వంలోకి రానివ్వకుండా ఉండడానికి పంపిస్తున్నారు కాబట్టి నన్ను లెజిస్లేటివ్ కౌన్సిల్కి నామినేట్ చేయమన్నాడు. సో రాజాజీ వాజ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ నామినేటెడ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మద్రాస్ ఇన్ ఆర్డర్ నాట్ టు అలౌ ది కమ్యూనిస్ట్ పార్టీ టు కమ్ టు పవర్. అదర్వైజ్ 50 అందరూ కమ్యూనిస్టులకు వచ్చారు. దక్షిణాదిన కమ్యూనిస్టులు ప్రోద్బలంగా ఉంటారు. నేను కమ్యూనిస్ట్గా ఉంటాను కాబట్టి నాకు ఇదంతా చరిత్ర అంతా బాగా తెలుసు. అండ్ ఓవరాల్గా సార్, మనం ఒక కంక్లూజన్కి వచ్చే ముందు ప్రజల మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ బాధలు ఏ విధంగా ఉండేవి ఈ సంవత్సరాల కాలంలో? అమ్మమ్మమ్మో, రజాకర్లు ఎప్పుడైతే అంటే కాసిం రిజ్వీ విజృంభించాడో అంతకుముందు దీందార్, అంతకుముందు MIM వితౌట్ కాసిం రిజ్వీ అనమాట. కాసిం రిజ్వీ వచ్చిన తర్వాత రజాకర్లు అంటే వాలంటీర్లు 3 లక్షల మంది తొరక వాళ్ళకి ఆయుధాలు, కవాతులు, గివాతులు నేర్పి దిస్ ఈజ్ ది ఆక్సిలరీ ఆర్మీ ఆఫ్ ది నైజామ్స్ రెగ్యులర్ ఆర్మీ.
ఏమండి దిస్ ఆక్సిలరీ ఆర్మీ ఏం చేస్తుంది అనమాట అండి, ఊళ్ళ మీద కూడా దోచుకోవటం, చంపటం, ఐలమ్మని చంపినట్టు, చాకలి ఐలమ్మని చంపినట్టు ఇంకా చాలామంది చంపేశారు కదా. ఎంతంత ఘోరాలు చేశారు చెప్పడానికి వీళ్ళది అనమాట అండి. ఒక దేవాలయంలోని ఒక అర్చకుడిని చెట్టుకి కాళ్ళు కట్టేసి మెడకాయ కింద పెట్టి మంట పెట్టి చంపేసారు. ఇటువంటి ఘాతుకు రాజాకర్లు ఇవన్నీ చేస్తుంటే ఈ రిపోర్ట్లన్నీ కూడా మున్షి గారు పటేల్కి పంపించేవారు. ఇక్కడి నుంచి అమ్మ 8 లక్షల మంది తొలక వాళ్ళని భారతదేశంలో అన్ని చోట్ల నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు నైజాం. ఇక్కడ ఉన్నటువంటి ఎంతోమంది హిందువులు విజయవాడకి, నాగపూర్కి, షోలాపూర్కి వలస వెళ్ళారు. వీళ్ళు ఖాళీ చేసి వీళ్ళన్నింటి కూడా ఆ 8 లక్షల మంది తొలకాలని తీసుకొచ్చి తిరిగి పెట్టాడు. వీడు వీళ్ళంతా ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? దేశవ్యాప్తంగా అటు అరేబియన్ లేకపోతే పాకిస్తాన్ నుంచి కూడా వచ్చిన. పాకిస్తాన్ లేదు కదా, ఇండియాలో ఉన్న ముస్లింలు పాకిస్తాన్ క్రియేట్ చేసి ఇక్కడే చచ్చారు. పాకిస్తాన్ వీళ్ళు వెళ్ళ అటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చాడు హైదరాబాద్కి. ఎంతో కూర్చోబెట్టాడు. మన వాళ్ళు హిందువులు విడిచిపెట్టి భయంతో విజయవాడకి, నాగ్పూర్కి ఇటు ఇటు వెళ్ళిపోయితే ఆ ఖాళీ చేసినటువంటి ఇళ్లలో తొలకాలను కూర్చోబెట్టాడు. అంతకుముందు అరేబియా నుంచి తీసుకొచ్చేవాడు. నేను వెళ్ళాను, యెమెన్లో ఉందన్నమాట, మొక్కల్లో అంటారు, అక్కడి నుంచి తీసుకొచ్చాడు. నాకు ఇదంతా ఎందుకు తెలుసు అంటే ఈ చరిత్ర, నేను యెమెన్లో ఐ వాజ్ ది లీడర్ ఆఫ్ ఏ ఇంటర్నేషనల్ టెలికామ్ ఎక్స్పర్ట్స్ డెలిగేషన్ టు రైట్ దెమ్ ఏ డెవలప్మెంట్ ప్లాన్. నేను ఒక సంవత్సరంన్నర ఉండి నా కింద ఒక ఇంగ్లీష్ వాడు, ఒక డచ్ వాడు, ఒక జోర్దాన్ వాడు, ఇంతమంది పనిచేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో రిజ్వీ పాత్ర చూసాము, నిజాం పాత్ర, సర్దార్ పటేలు, తర్వాత ఆర్య సమాజు, కమ్యూనిస్టులు, ఇండియన్ ఆర్మీ, ఇదంతా చూసాం. అయితే ఇప్పుడు కొత్తగా మళ్ళీ కొత్త స్లోగన్ ఏంటంటే మాకు అన్యాయం జరిగింది, మైనారిటీ వర్గాలకు మాకు అన్యాయం జరిగింది అనే కొత్త స్లోగన్ వినబడుతుంది హైదరాబాద్లో ఉన్న మాకు ముస్లింలు. ఏమండి 600 సంవత్సరాలు పరిపాలించాడా? ముస్లింలు పరిపాలించాడు. కాకతీయ కాపయ అయిపోయిన తర్వాత 1365లో కాపయ ముస్లింలు ప్రోళయ అని ఉంటారు చూస్తారా, వాళ్ళు కాకతీయ సామ్రాజ్యాన్ని నిర్మించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పద్మనాయకులు బహమనీ సుల్తాన్లను పిలిచి హిందూ సామ్రాజ్యాన్ని విచ్ఛిన్నం చేసేది. బట్టి 1365 సంవత్సరం నుంచి 1948 సెప్టెంబర్ 17 వరకు కూడా తొలకాళ్ళే పాలించారు కదా. పాలకులు వెనకబడతారా? 600 సంవత్సరం వాళ్ళు చేసి వెనకబడతారా? ఎక్కడ పాలితులు పాలకుల్ని వెనకబడేటట్టు చేస్తారని దోచుకు తినడానికి అవకాశం లేకపోయింది. 17 సెప్టెంబర్ నుంచి దోచుకు తినడానికి 90% పోలీసులు ముస్లింలు ఉండేవారు. ఇక్కడ 10% జనాభా ముస్లిం ఉంటే 90% ఉద్యోగాలన్నీ కూడా ముస్లింలకే ఉండేవి. అయినప్పుడు ఎట్లా వెనకబడ్డారు? ఈ ప్రపంచంలో ఏ ముస్లిం దేశం అయినా ముందుకు వచ్చినప్పుడు ఉందా? ఎన్ని వాళ్ళకి నోబెల్ ప్రైజులు వచ్చింది, ఎంత సైంటిఫిక్ ఉంది, ఏ అడ్వాన్స్ ఉన్నది ఆ మతంలో. సో మతంతో దోపిడీతో అనుభవించారు. ఎప్పుడైతే దోపిడీ చేయడానికి అవకాశం రాకపోయిందో వెనకబడ్డాం అంటారు. పాలితులు పాలకుల్ని వెనకబడ చేయగలుగుతారు ఎక్కడన్నా? 600 ఏళ్ళు దోచుకుని స్త్రీలని మానభంగం చేసి గొర్రె నైజాము కీచకుడా నీ పీచబడక ఇది నావద్దు అంటాడు. కేసీఆర్ నైజాంని మెచ్చుకుంటాడు కదా బాగా. ఏమండి కేసీఆర్ నైజాంని దే హ్యావ్ కొలాబరేటెడ్ అన్నమాట అనకూడదేమో. పద్మనాయకులని చెప్తాను నేను. రాచకొండ పద్మనాయకులు ఎవరు? వాళ్ళు బహమనీ సుల్తాన్ని పిలిచి కాపాయిని చంపించి మరి త్వరరాజ్యం చేశారు. వాళ్ళ కింద పని చేశారు గడియలు గట్టి. ఓకే, అంతగా ఇంకా వెళ్తే వాసపడతారేమో మాట చెప్తే ఏంటన్నమాట అండి. అంటే గడియలు అంటే తెలుసు కదా, కోటలు కట్టుకుని పాలించింది ఎవరు? వాళ్ళ కింద నైజాం ప్రభుకి కింద పాలించింది వర్గం, ఇది సామాజిక వర్గం. అందుకే ఆ మెప్పుకోలు ఉంటుంది. ఏంటి? అందుకే ఆ మెప్పుకోలు మెచ్చుకోవడం కానీ అవన్నీ మెచ్చుకుంటారు. ఓకే, ఇప్పుడు వాళ్ళతో ఇక్కడ ఎంఐఎం రాజ్యం చేస్తుంది హైదరాబాద్లో. చివరికి ఇప్పుడు చూడండి, వాళ్ళే కాదు, వాళ్ళు వీళ్ళకి సంబంధం అలయన్స్ ఏమి ఉంది కదా టీఆర్ఎస్కి, దానికి కూడా అనమాట అండి. కాంగ్రెస్కి ఇటువంటి రజవీ ముఠాని ఎంఐఎంని చివరికి లీగల్గా చేసింది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు చేశారు 1957లో. బ్రహ్మానంద రెడ్డి గారు మంత్రి గారు తిరిగి బ్యాన్ చేసినటువంటి ఈ ఎంఐఎంని ఆల్ ఇండియా ఎంఐ కింద చేసి తిరిగి దానికి ఉద్యోగం చేసింది. వాటితో అది నోగో ఏరియా, ఓల్డ్ సిటీ ఆఫ్ హైదరాబాద్
నోబడీ కెన్ ఎంటర్ వితౌట్ ది పర్మిషన్ ఆఫ్ దోస్ పీపుల్ అనమాట అండి, ఆర్ అగైన్స్ దేర్ పర్మిషన్, ఆర్ అగైన్స్ దేర్ ఇంటెన్షన్ అనమాట అండి. అప్పుడు దీన్ని ఎవరు చేశారు? కాంగ్రెస్ వాళ్ళు చేశారు. 1950లో కాంగ్రెస్ బ్రహ్మానంద రెడ్డి గారి మినిస్ట్రీ అటు దాన్ని లీగలైజ్ చేశారనమాట అండి. ఓకే. సో ఓవరాల్గా మన వ్యూవర్స్కి ఒక కంక్లూజన్ ఇవ్వండి ఈ విషయంలో, మన ఆడియన్స్కి. జరిగింది ఏమి జరిగిందంటే, ఇట్ వాజ్ ఎన్ ఆర్మ్డ్ ఇంటర్వెన్షన్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ఆర్డర్ టు ఫ్రీ ద పీపుల్ ఫ్రమ్ ది క్లచెస్ ఆఫ్ ది నైజామ్స్ రూల్, ఫ్రమ్ ది గూండా రాజ్యం ఆఫ్ ది రజాకార్స్ అండ్ ది కొలాబరేషనిస్ట్ కమ్యూనిస్ట్. While the Rajakars could be suppressed by 1948 itself, it took 3 more years to suppress the communists in Telangana. సో కమ్యూనిస్టులు ఇక్కడ మేము విద్యాసం ఎస్ రైతాంగ పోరాటం వరకు కూడా అన్నటువంటి నా వాళ్ళు 1947 జూన్లో నైజాం ఏం చెప్పాడు, నేను ఇండిపెండెంట్గా ఉంటాను, జాయిన్ ఉన్నాడు. అంతవరకు కూడా అద్భుతంగా పనిచేశారు వీళ్ళు కమ్యూనిస్టులు. రైతాంగ పోరాటం, అన్ని రాజాకారిని ఎదిరించడం, భూమి కోసం భుక్తి కోసం అంటారు కదా, ఏమండి భూమి కోసం భుక్తి కోసం, అందుకని చేశారు. కానీ ఎప్పుడైతే నైజాం ఇండిపెండెంట్గా ఉంటానన్నాడో, స్టాలిన్ యొక్క డైరెక్షన్లో, బీటీ రణజీవి యొక్క నాయకత్వంతో వీడు రజాకారులతో కలిసి వాడి లక్ష్యం వేరు వీడి లక్ష్యం వేరు, ఆ లక్ష్య సాధనకు ఇద్దరు కూడా కలిసిపోయారనమాట అండి. వైల్ రజాకారులందరినీ కూడా 5-6 నెలల్లో జైల్లో పెట్టడం ఏదో చేయగలిగితే ఈ కమ్యూనిస్టులు అణచడానికి 3 ఏళ్ళు పట్టింది. బాగా ఈ విషయాన్ని వీళ్ళు మేము ఇది చేసాం, విమోచనం చేసాం, ఒక చరిత్ర ఉండదన్నమాట అండి. అది కరెక్టే, రైతాంగ పోరాటం అనేది. దాని తర్వాత మొత్తం వీళ్ళు చేసింది యాంటీ ఇండియా. రైట్ సార్, చాలా విషయాలు చెప్పారు. తర్వాత లాయ్ కాలనీ ఏమైంది, రజు ఏమైంది, లాయ్ కాలనీని గృహ నిర్బంధంలో పెట్టారు కదా. 2 ఏళ్ళు అయిన తర్వాత 1950లో ఆడదాని వేషం వేసుకుని పారిపోయాడు. ఎక్కడికి? పాకిస్తాన్కి. అక్కడే చచ్చిపోయాడు. ఓకే, ఏమండి, అది లాయ్ కాలీ. ఎంత ఉదారత ఏంటి, హౌస్ నిర్బంధంలో పెడితే ఆడదాని వేషం వేసుకుని పారిపోయాడు. కాసిం రజీని జైల్లో పెడితే ఫర్ లైఫ్ 10 ఏళ్ల తర్వాత, అంటే 1958లో 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడైతే ఎంఐని వదిలిపెట్టేశారు, ఎంఐఎంని మళ్ళీ వదిలిపెట్టారో, వాడికి ఏమి ఛాయిస్ ఇచ్చారు, నేను వదిలిపెట్టేస్తాం పాకిస్తాన్ కానీ వెళ్ళినట్టయితే. ఓకే, నేను పాకిస్తాన్ వెళ్ళిపోతాను. సో 10 ఏళ్ళు జైల్లో ఉండి తర్వాత పాకిస్తాన్ ఎప్పుడైతే కాంగ్రెస్ ఎంఐఎం కలిసిపోయినాయో ఆల్మోస్ట్, ఏమండి, అప్పుడు వాడిని వెళ్ళిపోని ఇచ్చారన్నమాట. వీళ్ళిద్దరి యొక్క చరిత్ర ఇది. ఓకే సార్, చాలా విషయాలు చెప్పారు. ఇంకా అంటే ఆ చరిత్ర తెలుసుకోవడానికి మనకు, కానీ కమ్యూనిస్టులు ఏమి అబద్ధాలు చెప్తున్నారో చెప్పడానికి వీలు లేకుండా ఉందన్నమాట. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళతో పోటీపడి, అది ప్రజా పరిపాలన. అసలు ప్రజా పరిపాలన వచ్చింది 1948లో, రాలేదు కదా. ప్రజాపాలన ఎప్పుడు వచ్చిందనమాట అండి, 1951లో ప్రజాపాలన. ఎలక్షన్ పెట్టిన తర్వాత అంత ముందంతా కూడా ప్రెసిడెంట్స్ రూల్ ఇన్ ది నేమ్ ఆఫ్ నైజాం. ప్రెసిడెంట్స్ రూల్ ఇన్ ది నేమ్ ఆఫ్ నైజాం. రైట్ సార్, చాలా విషయాలు చెప్పారు, మాకు తెలియని విషయాలు. అండ్ డెఫినేషన్ విషయంలో కూడా నిజంగా విమోచనమా, విద్రోహమా, విలీనమా అంటూ ప్రతిసారి ఇదొక అనవసరమైన చర్చ. సో ఈ నేపథ్యంలో మాకు ఒక క్లారిటీ వచ్చింది, మా ఆడియన్స్కి కూడా ఒక క్లారిటీ వచ్చింది. సో అదండి, హనుమాన్ చౌదరి గారితో మనం మాట్లాడిన విషయాలు, లోతైన విషయాలు. వాస్తవానికి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి యాక్చువల్లీ. అవి మనం ఎంతసేపు మాట్లాడినా వారి దగ్గర నుంచి ఆ విషయాలు వస్తూనే ఉంటాయి. వారు ఎంతో ఓపికగా కూడా, మీరు కూడా చూసారు ఇప్పటివరకు వీడియోలో, ఎంతో ఓపికగా చెప్తూ ఉంటారు. మనం టైం కన్స్ట్రెంట్స్ ఉంటాయి కాబట్టి సో ఈ రకంగా మనం ఒక చిన్న ఇంటర్వ్యూ రూపంలో తీసుకున్నాం. నిజానికి ఎవరెవరి పాత్ర ఏ విధంగా ఉంది ఆ సమయంలో అనేది చాలా క్లియర్గా వారు చెప్పారు. ఒక బిగ్ పిక్చర్ మనకు అర్థమైంది. సో మీరు కూడా దయచేసి ఈ వీడియోని మన మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. తెలంగాణ అంటే హైదరాబాద్ విమోచనం వెనక ఎవరి పాత్ర ఏమిటి, ఎవరి ఆలోచన విధానం ఏమిటి అనేది ఖచ్చితంగా మనకు అర్థమయ్యే వీడియో ఇది, వారి మాటల్లో, హనుమాన్ చౌదరి గారి మాటల్లో. సో ఖచ్చితంగా ఈ వీడియోని మీరు మొత్తం చూసేయండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి, వీలైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.